హలో అండి. వెల్కమ్ టు వనికాస్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక హెల్తీ అండ్ టేస్టీ రెసిపీని చూపించబోతున్నాను. ఎటువంటి సాసులు లేకుండా ఇంట్లో చాలా ఈజీగా స్పిగేటీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో, స్పిగేటీస్ చూడడానికి మనకు అచ్చంగా న్యూడిల్స్ లాగా ఉంటాయి, కానీ ఇవి కంప్లీట్‌గా మైదా పిండి కాకుండా గోధుమ పిండితో తయారు చేస్తారు. హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. మనకి సూపర్ మార్కెట్స్‌లో ఎక్కడైనా కూడా ఈ స్పిగేటీస్ దొరుకుతాయి. సో, ఇవి ఇలా చూడడానికి స్టిక్ లాగా ఉంటాయి. సో, వీటిని బాయిల్ చేసి ఎలా కుక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్‌లోనే మనకి రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నీటిని బాగా మరిగించుకోవాలి. సో, మనం న్యూడిల్స్‌కి ఎలాగా ఉడికించుకుంటామో అదే ప్రాసెస్‌లో ఉడికించుకోవాలి. ఇలా నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మనం ఈ స్పిగేటీ వేసుకోవాలి. అయితే ఇవి మనం న్యూడిల్స్ లాగా ముక్కలు చేసి వేసుకోవాల్సిన అవసరం ఉండదు. అలా కూడా వేసుకోకూడదండి. జస్ట్ ఇలా మొత్తం స్టిక్స్‌ని పెట్టేస్తే మనకి వితిన్ 1 మినిట్‌లో అవన్నీ కూడా లోపలికి పోతాయి. కొంచెం లోపల ఉడుకుతున్నప్పుడల్లా మనకి ఈ స్పిగేటీ అనేది లోపలికెళ్ళిపోతుంది. సో, ఫైనల్‌గా కొంచెం మునిగిన తర్వాత మనం హ్యాండ్స్‌తో లోపలికేసుకుంటే సరిపోతుంది. వీటిని ఎట్టి పరిస్థితిలో కూడా ముక్కలుగా అయితే చేయొద్దు. మీకు వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టి చూపిస్తున్నాను చూడండి, ఎలా పీసెస్ లోపలికెళ్తున్నాయనేది. మెల్లిమెల్లిగా ఈ స్పిగేటీ అంతా గిన్నెలో పడిపోతుంది. మనము విరవాల్సిన అవసరం లేదండి. సో, ఇవి ఒక 8 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. సో, చూసారు కదా, ఉడికినాక మనకి చూడ్డానికి అచ్చం న్యూడిల్స్ లాగే ఉంటాయి. సో, ఇలా ఇరిపితే విరిగిపోవాలండి. అప్పుడు పర్ఫెక్ట్‌గా వచ్చినట్టు. ఇప్పుడు వెంటనే మనం వీటిని జాలర్‌లో వేసుకొని చల్లటి నీళ్లు పోసుకొని చల్లారపెట్టుకోవాలి. ఇక్కడ సాస్ ప్రిపేర్ చేసుకోవడానికి బాగా పండిన ఒక 2 టమాటాలను తీసుకొని వీటిని నీళ్ళలో వేసుకొని ఉడికించుకోవాలి. అవసరం అనుకుంటే మీరు పీసెస్ చేసుకొనైనా ఉడికించుకోవచ్చు. ఇలా డైరెక్ట్‌గా వేసినా కూడా త్వరగా ఉడికిపోతాయి. ఇలా ఉడికిన తర్వాత వీటిని పొట్టు తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు ఒకసారి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా ప్యూరీ వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను తీసుకున్న హాఫ్ ప్యాకెట్ స్పిగేటీకి 2 టమాటాలు సరిపోతాయి. ఇప్పుడు ఈ టమాటాలోకి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి. మనకి పెద్దగా వీటికి ఎలాంటి సాసులనేది కూడా అవసరం ఉండదు. ఇలా ఒక్క 2 నిమిషాల పాటు ఈ టమాటా ప్యూరీ అంతా కూడా నూనెలో చక్కగా ఫ్రై అయిన కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. ఈ ధనియాల పొడి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి దీన్నంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ కొంచెం మనకి దగ్గరికి పడిన తర్వాత ముందుగా ఉడకబెట్టి చల్లార్చుకున్న స్పిగేటీని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు మనం బాగా ఇలా మనం వేసిన సాస్ అంతా కూడా స్పిగేటీకి పట్టుకునే విధంగా బాగా కలుపుకొని చివరిగా కొత్తిమీర తరుగు ఉంటే వేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మనకి స్పిగేటీ రెడీ అయిపోతుంది. లెమన్ అలాగే ఆనియన్‌తో సర్వ్ చేసుకుంటే మనకి చాలా హెల్తీగా అండ్ టేస్టీగా ఉంటుందండి. సో, న్యూడిల్స్ మనకి అన్‌హెల్తీ కాబట్టి పిల్లలు ఎప్పుడైనా న్యూడిల్స్ అడిగినప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలపండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.